అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలంతా పార్టీని విడుతున్నారు. మరికొందరు లీడర్లు ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. నేతల మౌనాన్ని పార్టీ అధిష్టానం అంచనా వేయలేకపోతుంది. పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు బయటకు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఎవరా నేత? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఆర్కే రోజాపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీ మారుతున్నారంటూ సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే తమిళనాడు విజయ్ పార్టీలో చేరుతారని పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంలో రోజా కూడా సైలెంట్ గా ఉండడంతో ఆమె పార్టీ మార్పు దాదాపు ఖాయమేనని అంతా అనుకున్నారు. ఇటీవల తన ఫేస్బుక్, ఇన్స్టా నుంచి కూడా వైసీపీ గుర్తులు తొలగించడం, జగన్ ఫోటోను మార్చివేయడంతో ఆమె పార్టీ మార్పు ఖాయమేనని భావించారు. కానీ ఆర్కే రోజా తన పార్టీ మార్పు విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇన్నాళ్ల తర్వాత మౌనం వీడి తాను వైసీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. తాజాగా పార్టీ అధినేత జగన్ తో సమావేశమయ్యారు ఆర్కే రోజా. అంతేకాకుండా జగన్ తో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా మంత్రి ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఒకానొక సమయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. చంద్రబాబుతో పాటు అందరికీ తన పంచ్ డైలాగులతో చుక్కలు చూపించారు. కానీ చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం అధినేత జగన్ ను పొగడ్తల్లో ముంచెత్తడమో లేక ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతూనో కనిపించిన రోజా గత కొంతకాలంగా మాత్రం తాడేపల్లి పేలెస్ వైపే రావడం మానేశారు. దీంతో ఇక వైసీపీకి రోజా దూరమైనట్లే అన్న ప్రచారం కూడా సాగింది. ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్న రోజా హఠాత్తుగా తాడేపల్లిలో ప్రత్యక్షం కావడంతో నేతలంతా షాక్ అయ్యారు. తాజాగా తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొనేందుకు రోజా వచ్చినట్టు తెలిసింది. తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై జగన్ తో ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారట. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇతర నేతలతో తనకున్న విభేదాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మొత్తంగా తాడేపల్లిలో జగన్ తో జరిగిన తిరుపతి వైసీపీ నేతల భేటీకి సంబంధించిన ఫోటోల్ని ఆర్కే రోజా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు అధినేత జగన్ తో చాలా కాలం తర్వాత దిగిన సెల్ఫీని కూడా పెట్టారు. తద్వారా తన భవిష్యత్తు రాజకీయంపై ఆమె క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న రోజా ఇప్పుడు తిరుపతి జిల్లా నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో గతంలో లాగే రోజా మళ్ళీ యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తుంది.